5 సంవత్సరాలు అయింది కదా వచ్చి. మీ ఉద్దేశంలో బాగా చేశాడా? చేయలేదంటారా వైసీపీ? బాగా చేసినారు. అంటే అన్నీ గతంలో ఎలా చెప్ ఉండేది? గతంలో వర్షాలే లేవు. గతంలో ఎలా ఉండేది సార్? వర్షాలు లేక నిలిచిపోయి బోర్లు నిలిచిపోయి పంటలు కాక చాలా ఇబ్బందులు పడినారు రైతులు. ఇప్పుడు ఏదో కొన్ని రైతు భరోసా అంటే అవి పథకాలు అవి ఇవన్నీ పెట్టినారు కదా, చాలామందికి చాలా రకరకాలుగా అనుకూలమవుతుంది. మరి బాగుంది. మరి అంటే ఈసారి ఎలా ఉంటుంది మరి ఫైట్? ఈసారి బాగుంటుంది సార్, తగ్గఫారా లేకపోతే ఎట్లా? పక్కగా బాగుంది. ఏది వస్తుంది అంటావు మరి? వైసీపీ వస్తుంది. వైసీపీ ఎందుకు? వైసీపీ ఎందుకు అనుకుంటున్నావు? అన్ని సౌకర్యాలు మనకి బాగా రైతులకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి అదే కావాలనుకుంటున్నాం. అదే ప్రతి మహిళలు ప్రతి దానికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఉపయోగపడుతున్నారు. అన్ని సౌకర్యాలు సకాలంలో అందుతున్నాయి. మనకి ఏ ఇబ్బందులు లేకుండా బాగా జరుగుతుంది. ఇంకంతకంటే ఏం కావాలి సార్? మరి ఇక్కడ మీ హిందూపురం ఎలా ఉంటుంది ఈసారి మరి? హిందూపురం అట్ట ఇటు ఉంది. ఈసారి బాగుందిలే. అందరూ ఏదో గ్రూపుల వల్ల కొంత ఇబ్బందులతో ఇదవుతా ఉండ్రి. ఇతూరేమో అందరూ బాగా మంచి ఎంకరేజ్మెంట్ ఉన్నారు. ఇక్కడ బాలకృష్ణ గెలిచాడు కదా 2 సార్లు, ఏమన్నా చేసిండా ఏంటి ఎమ్మెల్యేగా? ఏంది చేసింటారు సార్? ఆయన ఏడ ఉంటాడు, హైదరాబాద్లో ఏడ ఉంటాడో, ఎప్పుడో వస్తాడో అట్లా వాళ్ళకి టాటా చెప్పి పోతుంటాడు అంతే. ఇంకేం చేస్తాడు? అంటే మీకు ఏదన్నా మరి కష్టసుఖాలు చెప్పాలంటే ఎట్లా మరి? ఏది కష్టకాలం ఆయన ముఖం ఎవరు చూస్తారు? ఎవరో కార్యకర్తలు 4 ఉంటారు. ఆడ బంగ్లాలు ఆడ ఉంటాడు, అదేమో పని చూసుకుంటాడు పోతా అంటాడు అంతే అంతే. మన కష్ట సుఖాలు ఎలక్షన్ అప్పుడు వస్తాడు, ఎలక్షన్ అప్పుడు వస్తారు, కనపడతారు అంతే. ఉం. తర్వాత ఇంకా టౌన్లో ఎప్పుడన్నా 6 నెలలకు 3 నెలలకు వస్తే హిందూపురం వచ్చి ఆడేమో మెయిన్ వాళ్ళతో ఏమన్నా మంచి చెట్లు మాట్లాడుకొని పోతుంటాడు. మరి అంటే ఈసారి దీపిక గారు వస్తారంట మరి ఇక్కడ? ఖచ్చితంగా వస్తారు సార్. ఎలా ఉందండి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? బాగుంది సార్, బాగా వర్షాలు బాగా వస్తున్నాయి, బాగా పంటలు పండుతున్నాయి, సౌకర్యం బాగుంది. మామూలు ప్రభుత్వం నుంచి అంటూ అన్నిటి బాగా సక్రమంగా వస్తున్నాయి. చేసే పని ఏ ఆఫీసర్ దగ్గరికి పోయినా కరెక్ట్గా పని చేసి పెడుతున్నారు. అంటే గతంలో ఎలా ఉంది మరి టీడీపీ హయాంలో ఎలా ఉంది? టీడీపీ వర్షాలు కూడా తక్కువ సార్, రైతులు కూడా ఇబ్బందిగా కలిగి ఉండే. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి, అన్నీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. బటన్ వచ్చిన తర్వాత అకౌంట్లోకి ప్రాసెస్ అయిపోతుంది సార్. ఎవరిని ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి వాలంటీర్ సచివాలయం వల్ల ఉపయోగమా నష్టం అంటాను? వాలంటీర్లు ఉండాలంటే చాలా ఉపయోగమే సార్. అది ఎలా అంటే ఏమైనా సమస్య ఉన్నా మనం టక్కున దొరుకుతారు సార్. వాళ్ళు మన ఇంటి పక్క చుట్టూ ఉండేవాళ్ళు కదా, తొందరగా దొరుకుతారు. మనకి ఆటోమేటిక్ పలానా సమస్య ఉందంటే మనకి గంట లోపల మనకి ప్రాసెస్ జరిగిపోతుంది. మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మరి మీ హిందూపురము ఇదివరకు 2 సార్లు బాలకృష్ణ గెలిచాడు, గతం నుంచి టీడీపీ ఉంది కదా, మరి ఈసారి ఎలా ఉంటుంది? బాగుంది సార్. ఇవిడేమో కష్టపడాలి, ఇంకా అంత బాగా కష్టపడి గెలిపించుకోవాలి సార్ ఇద్దరు కూడా. మరి అంటే ఇప్పుడు బాలకృష్ణ 2 సార్లు గెలిచాడు కదా, అంటే ఏమన్నా అభివృద్ధి జరిగిందా? పనులు కానీ ఏమన్నా? మామూలు సార్, లోకల్ ఉంటారు వాళ్ళు, బయట వాళ్ళు కదా. లోకల్ అయితే మేలు సార్ బాగా. లోకల్ అయితే అందుబాటులో ఉంటారు కదా, మనం కలిసాక అవకాశాలు ఉంటాయి. వాళ్ళు వచ్చినాడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అంతే. దీపిక గారు వస్తారా మరి? రావాలి సార్, 90% రావాలి సార్ దీపికని. మరి అంటే బాలకృష్ణ గారు దీపిక ఇద్దరు పోటీ ఎలా ఉంటుంది మరి? ముఖాముఖినే ఉంటుంది సార్. అందుకే కాబట్టి బాగా కష్టపడాలి సార్, అందరూ బాగా కష్టపడి కల్పించుకోవాలి సార్. ఒకవేళ బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గెలిచారు కదా, మరి ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు మీకు ఏదన్నా సమస్య ఉంది? సమస్య లోకల్ ఉంటేనే మేలు సార్. లోకల్ ఉంటే మనం కలిసే అవకాశం ఉంటుంది. మన సమస్యలు ఏమన్నా కూడా చెప్పగలుగుతాం, అట్లా మన సమస్యలు కూడా తీర్చుకోగలుగుతాం. ఎలా ఉంది వైసీపీ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అవుతుంది, ఎలా ఉంది పరిస్థితి? బాగుంది. మాకేమందరికి బాగా చేశాడంటవా? బాగా చేసినాడు. నా కొడుకు భూమి దుడ్లు పడతాయి, నాకు పెన్షన్ వస్తుంది. 45 నుంచి 60 ఏళ్ళ వరకు కదా, అదే డబ్బులు వస్తున్నాయి. బ్యాంకు దుడ్లు 12 వస్తుంది, అవన్నీ వచ్చినాయి మాకు. మరి అప్పుడు టీడీపీలో ఎలా ఉండే మరి? టీడీపీలో తూరి ఇక్కడ రాజపల్లి దగ్గర స్కూల్ దగ్గర మీటింగ్ పెట్టింటే ఈ ఆడవాళ్ళంతా సంఘం వాళ్ళంతా రమ్మని చెప్పి అంతా పోయినారు. ఉపవాసం తిని ఇంట్లో ఏం తినకుండా 18 పోయిన వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు దాదాపు 3 గంటలైంది, భోజనం కూడా లేదు. అప్పుడు వచ్చేసి 10,000 రూపాయలు 10,000 3 టూర్లు వేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఎవరు? చంద్రబాబు నాయుడు. అప్పుడు చెప్పినా మేము, ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా పర్వాలేదు, బీజేపీ కూడా రారాదు, ఎవరు కొత్తలు వస్తే బాగుపడతామేమో. మనం ప్రపంచంలో తిని మనం కష్టపడి శాతం నీళ్ళు లేవు, ఏం లేవు, ఏదో దోసుకుంటున్నారని చెప్పి అందుకు మేము అని చెప్పాము. వైసీపీ వచ్చాక నీళ్ళు అవి వచ్చినాయా? నీళ్ళేమో మామూలుగా ఊర్లో నీళ్ళు వస్తున్నాయి మాకు. ఇంకా పైపులు కుళాయి బిల్లు చెప్పినారన్నమాట. ఇప్పుడు ఇంటికి కుళాయి వేపిస్తామని చెప్పి మేము సంఘంలో ఉన్నాము. మా 2 సంఘాలకి ద్వారా ఇచ్చినారు.
ఆర్ఎస్ ఇచ్చినారు అంతా చెప్పినారు. ఇంటి కొల వేపిస్తాం చెప్పినారు. మరి ఈసారి ఎలా ఉంటుంది మీకు హిందూపురం? ఈ ఊరు తెలుగుదేశం వాళ్ళు అంత ముందు తెలుగుదేశం అనుకోండి. ఈ ఇంటి వాళ్ళు మాత్రం కాంగ్రెస్ ఉండింది ముందు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆయన ఉన్నాడు. ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు. ఒకటే ఉండింది మా చిన్నాయనలే. ఆయన తప్ప ఎవరు కాంగ్రెస్ వాళ్ళు లేరు. ఆయన వీళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళ నాయన కూడా వచ్చినారు ఇంటికి. కానీ ఆయన చేసేవాళ్ళు కూడా లక్షలు బ్యాంకులో అప్పు ఉన్నా కూడా మాపు అయిపోయింది. మాది కూడా అప్పు మాపు అయిపోయింది. బ్యాంకులో అప్పు ఉంది కదా, మా ఆయన పేర్లో అప్పు తీసుకోవటమే. మాది కూడా అప్పు మాపు అయిపోయింది. 10,000 తీసుకోండి బ్యాంకులో, అది కూడా మాపు అయిపోయింది. ఎవరు గెలుస్తారు ఈసారి హిందూపురంలో? బాలకృష్ణ, దీపికనా? దీపికనే పెట్టు రావచ్చు. ఎందుకు? మేలు చేస్తే అంతేవరకు కదా. మరి బాలకృష్ణ గెలిచాడు కదా, ఏమైనా చేశాడంటవా? ఏంది ఎక్కడెక్కడ చేయను, మాకేం ఇక్కడేం చేయలే, రాలేదు. ఏం చేసినాడు? మరి మీకు ఏదైనా సమస్య ఉంటే మరి ఎట్లా ఎమ్మెల్యేకి చెప్పుకోవాలంటే? ఈ అమ్మాయిని చెప్పండి, మేము పోము. మరి కలవడా మరి బాలకృష్ణ? ఏ ఉత్తగా వస్తాడో, ఆ శ్రేణులకు వస్తాడో, ఇట్లా పోతాడు, అట్లా తింటాడో, ఇట్లా పోతాడు, అంతే. ఎవరు వస్తారు? అంతే. మరి ఇప్పుడు దీపిక గెలిచి బీదోళ్ళకి ఏం సాయం చేస్తలేదు. సావుకారు చూసుకుంటారు, బీదోళ్ళు సాయం చేయలేదు. నువ్వు సావుకారే, నాకు 10 లక్షలు అంటే ఇస్తారు, మీకు ఇస్తారు, మాకు ఇస్తారే. మళ్ళీ కష్టపడతాం పోతే మాకు లేదు అంతే. ఎలా ఉందండి వైసీపీ వచ్చిన తర్వాత నుంచి ఏమన్నా మారిందా, లేట్ అయ్యింది? బ్రహ్మాండంగా ఉంది. ఏంది మారేది ఏంది? తెలుగుదేశం పీరియడ్లో బావుల దగ్గరకు వచ్చి బోర్లో నీళ్ళు, అది ఏలాగా కొట్టే నీళ్ళు, అవి కొట్టే నీళ్ళు ఇంచి కొట్టే నీళ్ళు కూడా స్టార్ట్లు పీకపోయినారు ఆవిడ. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఇంకా ఏదో అన్నో కాస్త నీళ్ళు ఫ్రీ కరెంట్ వస్తుంది. వ్యవసాయానికి బాగుంది. వ్యవసాయానికి బ్రహ్మాండంగా ఉంది. అంటే ఈ రైతు భరోసా కేంద్రాలని ఆర్బీకే అని పెట్టాడు కదా, అంటే ఉపయోగమైన బ్రహ్మాండంగా ఉపయోగం పడేదేంది. ఆర్బీకే ఉండగా ఇప్పుడు పోతాము, నీళ్ళు మడవై తిప్పేస్తాము, ఆర్బీకే పోతాము, వెంటనే ఆ పని చేసుకుంటాము, వస్తాము, ఆ పనులు మేము చేసుకుంటాము. అంటే ఇది వరకు అంటే ఇప్పుడు బాగానే ఉందంటారు రైతులకి? బ్రహ్మాండంగా ఉంది. అంటే అనంతపూర్ డిస్టిక్ అంటే మ్యాక్స్ ఏమనుకుంటారంటే వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు అసలు ఇంతవరకు లేదు. దీంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చింది, కాలువలు తీసి ఇంకా నీళ్లు తీసినారు కాబట్టి ఆవిడ వచ్చినాయి. ఆవిడ బాగా సోదాలు వచ్చినాయి. అప్పటి ఇంకా ఈవిడు ఈ 5 ఏళ్ళు ఇంకా బ్రహ్మాండంగా వర్షాలు పడి బాగుంది. మిగతా పథకాల పరిస్థితి ఏంటి బాబా? సంక్షేమ పథకాలని పెట్టాడు కదా, ఉపయోగమే నష్టమా? బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి. ఈవిడు మాకి అమ్మఒడి పడింది, పిల్లలకి కాలేజీ ఇవి పడినాయి, అన్నీ పడినాయి. మా పిల్లలకి 3 పిల్లలకి పడినాయి, ఒక ఆయనకి మాత్రం పడలే. ఇంక 3కి పథకాలు కంపల్సరీ వచ్చినాయి. రైతు భరోసా పడింది, పిఎం కిసాన్ పడింది. ఇవన్నీ వేసిందే ప్రభుత్వం సొమ్ము మాత్రం కంపల్సరీ. ఎమ్మెల్యే ఇక్కడ గెలిచిందేమో బాలకృష్ణ, టీడీపీ గెలిచింది మరి గత 2 సార్లు. మరి ఆయన ఎలా చేసాడు? టీడీపీ బాలకృష్ణ గెలిస్తే హైదరాబాద్లో ఉంటాడో, లేదంటే 2 షూటింగ్లో ఉంటాడో, లేదంటే ఎవరన్నా ఆయన కావాల్సిన వాళ్ళని హిందూపూర్లో వస్తాడు, మాట్లాడిస్తాడు, 2-3 కొడతాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ అంతే. అలాగే కదా మరి హిందూపూర్లో మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, మరి ఇక్కడ చూడాలి కదా ముందు. ఏం చూస్తాడు? హైదరాబాద్లో కూర్చొని చూస్తా అంటాడు. మరి మీకు ఏదైనా సమస్య ఉంటే ఎట్లా? మా సమస్య ఏంది? ఎవరికి చెప్పేది? 5 ఏళ్ళు ఊరికే ఉండాలా, 5 ఏళ్ళ తర్వాత ఏదో వచ్చిన ఇంకా పని చేసుకోవాలా, ఊరికే ఉండాలి, అంతే. మరి ఈసారి ఎవరు వస్తారంట, దీపిక గారా బాలకృష్ణ? వచ్చే దీపికనే. ఎందుకు దీపిక వస్తే పనులు జరుగుతాయి. ఇంటి దగ్గరికి ఏదో స్థానికంగా ఉంటుంది కాబట్టి ఏదో పని చేస్తుంది, లోకల్గా ఉంటుంది, మా పక్కన పల్లి ఏదో ఒకటి బాగా చేస్తుంది. మనం ఏదైనా సమస్య చెప్పుకోవడానికి ఉంటుంది, చెప్పుకోనేకేం బ్రహ్మాండంగా ఎన్నో ఉంటుంది. ఈ బాలకృష్ణ అంచనకి పోతానే కొడతాడు, ఆయన మంచనికి పోతే ఏంది ఇలాంటి కూర్చోండి అని చెప్పి మాట్లాడిస్తుంది. అది మరి ఈసారి జగన్ చంద్రబాబు నాయుడు పైన? చంద్రబాబు ఎప్పుడు రాడలే, ఇంకా వచ్చేది జగన్ అంతే. అంటే జగన్ వచ్చిన కాడి నుంచి ఎలా ఉంది రైతు పరిస్థితి? బాగుపడినట్టు? చాలా బాగుంది, పరిస్థితి బాగుంది. ఈ ఆర్బీకే సెంటర్లను పెట్టాడు కదా, అది పర్వాలేదు, వాళ్ళు పర్వాలేదు, ఉపయోగమేనా? ఉపయోగమే. ఆర్బీకే సెంటర్లు ఉపయోగమే, వారంటీలు ఉపయోగమే. ప్రతి ఒక్కటి ఏమిటి వచ్చినా ఇంత బాగా చెప్తున్నారు. సచివాలయం అయి పెట్టాడు కదా, ఉపయోగం ఉంది, అది ఇంకా ఓపెన్ లేదు. వాలంటీర్ మంచిదేనా ఉండడం? మంచిగా బాగా చేస్తున్నారు. ఇంతకు వచ్చి పింఛని ఇచ్చేది ఏమిటి పథకాలు చెప్తా ఉంటారు. మరి గతంలో ఎలా ఉండేది టీడీపీ? టీడీపీ ఏంది ఉపయోగమే లేదు. 200 రూపాయలు ఇస్తానే పింఛనే. జగన్మోహన్ రెడ్డి వస్తానే 3,000 చేసేసా. 2,500, 2,000 బొడిపాలెం బాగా చేస్తాడు. మరి ఇక్కడ హిందూపురం ఏదొస్తుందంట? హిందూపురం ఈసారి దీపికమ్మ రావాలా. ఎందుకంటే బాలకృష్ణ 2 సార్లు గెలిచాడు కదా, మరి ఎట్లా గెలడు ఈసారి 3/4 పైన ఉంది ఈసారి. ఎందుకంటే బాలకృష్ణ ఎందుకు చేయలేదు? ఏమీ చేయడం. ఇన్ సబ్సిడీ ఏటివి రానిలే మాకు ఈసారి, ఏటిది చేయడం. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ మంచి పథకాలు, ఏ స్కూల్ పిల్లలకి అమ్మఒడి అంటావు, ఏంది వాళ్ళు అడుగు చెప్తారు పిల్లల్ని. ఏంది దుడ్లు అంటే
లక్షలు కోట్లు. మరండి ఈసారి ఇక్కడ హిందూపురం అయితే దీపిక వస్తారు. హిందూపురం దీపికాం గెలుస్తుంది గ్యారెంటీ. ఎందుకు దీపిక వస్తే చేస్తారంట మరి? దీపికాంకే వేసేది ఓటు. చేస్తారంట. చేస్తాము ఓటు, గ్యారెంటీ గెలిపిస్తాం.